ఎలా ఉన్నారు? అంటే అది రౌడీలాగో జులై విధవలాగో ఉన్నారా, లేక నీట్ గా ప్యాంటు షర్ట్ వేసుకుని మర్యాదస్తులా ఉన్నారా? ప్యాంటు షర్ట్ లో ఉన్నారు సార్. చూడటానికి ఎక్కడ వాళ్ళలాగే ఉన్నారు, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు సార్. చూస్తే ఒక్కడైనా గుర్తుపడతాను సార్. ఇప్పుడు వెళ్ళు, నేను ఎప్పుడైనా పిలిస్తే మళ్ళీ రావాలి. తప్పకుండా వస్తాను సార్. ఉంటాను సార్. జై గారు ఎవరితోనో గొడవ పడ్డం ఏంటి సార్? కారు ఆపి గొడవ పడ్డారంటే కారణం ఏమై ఉంటుంది? అదే ఆలోచిస్తున్నాను స్వామి. జై గారు మిస్ అవడానికి వాళ్లే కారణమా, లేక వేరే ఎవరిదైనా హస్తం ఉందా? స్వామి, ఆ డ్రైవర్ చెప్పిన ప్లేస్కి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చెయ్యి. ఓకే సార్. ఏమండి, జై సార్ కనిపించారా? ఆయన క్షేమంగా ఉన్నారా? అభి ఎలా ఉన్నాడు? చెప్పండి అన్నారు. జై అంకుల్ అభిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారా? ఏమిటండి అడుగుతుంటే ఏమీ చెప్పరేమిటి? ఏం చెప్పమంటావు మీనాక్షి? అభి కనిపించలేదు. అభిని వెతుక్కుంటూ వెళ్ళిన జైసారు కనిపించడం లేదని చెప్పమంటావా? అభి కోసం ఈ ఇంట్లో, జైసార్ కోసం ఆ ఇంట్లో ఇద్దరు తల్లులు పుత్ర శోకంతో ఏడుస్తున్నారని చెప్పమంటావా? జైసార్ కోసం అత్తగారైన స్వరూప మేడం గారు కుమిలిపోతున్నారని, సార్ ఆప్తమిత్రుడైన ఏసీపీ గారు కంగారు పడుతున్నారని చెప్పమంటావా? అభి ఎక్కడ మిస్ అయ్యాడో అక్కడే జైసార్ కూడా మిస్ అయ్యారని, సార్ కూడా కనిపించడం లేదని చెప్పమంటావా? ఏం చెప్పమంటావు? ఏంటన్నయ్య గారు, అభి కనిపించకుండా పోయిన చోటే ఆయన కూడా మాయమయ్యారా? అంటే అభి కోసం వెళ్ళిన ఆయన చిక్కుల్లో పడ్డారా? అదేం లేదు మేడం. జైసారు అభిని వెతకడానికి వెళ్ళారండి. అభితో తిరిగి వస్తారండి. నాకు తెలుసు అన్నయ్య గారు, నా దురదృష్టం ఆయన్ని కూడా అంటుకుంది. నా వల్ల ఆయన బాధలు పడుతున్నారు. నేను పాపిస్తుదాన్ని. ఏం పాపం చేశాను? నా జీవితం శాపంలా మారిపోయింది. నాకు సాయం చేసిన వాళ్ళని కూడా ఆ శాపం వెంటాడుతోంది. లేదు మేడం, మీరు శాపాన్ని జయించారు. మీరు దురదృష్టవంతులు కాదు. మీరే పాపం చేయలేదండి. మరి నేను నా గతం ఎందుకు మర్చిపోయాను అన్నయ్య గారు? నా వాళ్ళెవరో తెలియకుండా ఎందుకు బతుకుతున్నాను? నా గతమే శాపం, నా భవిష్యత్తు చీకటి. నా వల్ల అందరూ కష్టాలు పడుతున్నారు. అలా అనకండి మేడం. మీకు తెలీదు, జై సారు మంగా మేడం ఎంతో మంది కష్టాలను తీర్చారు, ఎందరి కన్నీళ్ళలో తుడిచారు. ఆ పుణ్యం వృధా పోదు. చేసిన మంచి వ్యర్థం కాదు. అంతమందికి సాయం చేసిన ఆ దంపతులే విడివిడిగా బతుకుతున్నారు. వాళ్ళు త్వరగా కలవాలని కోరుకునేదాన్ని. ఇప్పుడు నా వల్ల జై సార్ కనిపించకుండా పోయారు. అయ్యో, మంగా మేడం వచ్చి ఆయన ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్పేది వదినా? ఏం సమాధానం చెప్పేది?
తర్వాత ఏం జరిగింది? తెలీదు మేడం. ఆ కార్ ఏమైంది? నేను వెనక్కి చూసేసరికి కార్ అక్కడ లేదు మేడం. కారు ఏమైంది అని అడుగుతున్నాను. చెప్పాను కదా మేడం. ఆ తర్వాత ఏమైందో నేను చూడలేదు. ఇక నేను వెళ్తాను మేడం. ఏయ్ ఆగు. అమ్మో అమ్మో రక్తం. అడిగింది చెప్పిన తలపగలు కొట్టారేంటి మేడం? ఇప్పుడు నిజం చెప్పు. అమ్మ నిత్య ఆగమ్మా. మళ్ళీ కొడితే వాడు చచ్చిపోతాడమ్మా. నిజం చెప్పకపోతే చంపేస్తాను చెప్తున్నా. వాడు అబద్ధం చెబుతున్నాడని నీకెట్లా తెలుసమ్మా? వాడి కళ్ళు చెప్తున్నాయి. పోలీసులను చీట్ చేయొచ్చు, నన్ను మోసం చేయలేవు. పదరా రా. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. సోదమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? సోది చెప్పించుకోండమ్మా. సోది సోది చెప్తానమ్మా. ఏమీ అక్కర్లేదు, వెళ్ళమ్మా. అదేంటయ్యా, మీ ఇల్లు తొక్కుకొని వస్తే వెళ్ళమంటున్నావు? ఈడ ఇన్ని గడపలుండగా గద్దె తీసుకుని మీ గడపకే ఎందుకొచ్చాను? మీ సమస్య తీర్చడానికే కదా. మా సమస్య నువ్వు తీర్చేది కాదమ్మా, వెళ్ళు. వచ్చిన దాన్ని వెళ్ళమనకూడదయ్యా. సోది చెప్పించుకోండి. మీనాక్షి, ఆవిడికి కాసిన బియ్యమో డబ్బులు ఇచ్చి పంపించు. నేను అడుక్కు తినేదాన్ని కాదయ్యా, సోదమ్మని. దేవతవైతే కాదు కదా, వెళ్ళమని చెప్తుంటే అర్థం చేసుకోవేంటమ్మా, వెళ్ళు. నీతో సోది చెప్పించుకునేంత తీరిక ఇక్కడ ఎవరికీ లేదు, వెళ్ళు. వెతుక్కుంటూ వస్తే వెళ్ళమంటున్నారు, సోది చెబుతానంటే వద్దంటున్నారు. వెళతానయ్యా, వెళతాను. ఆగండమ్మా. నాకు సోది చెప్పండి. నేనొచ్చిందే నీకోసం తల్లే. నా కోసం వచ్చావా? అవునే తల్లి, నీ ముఖంలో దిగులు, గుండెల్లో గుబులు నాకు ఎరుకైనాది. తరుణం చెప్పమని అమ్మలగన్న అమ్మ నన్ను పంపినాది. ఇంకా కూకోవే తల్లి. కూకోమ్మా. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ పలుకు. చెయ్యి చూపించవే.
వాట్? ఈజ్ ఇట్ ట్రూ ఏసీపీ గారు? నిత్య ఎంక్వైరీ చేసిందా? ఆ ప్లేస్ ఎక్కడుందో కనుక్కున్నారా? ఓకే, ఇన్ఫర్మేషన్ తెలియగానే నాకు చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్. ఏమైంది మేడం? ఆ లారీ డ్రైవర్ పోలీసులతో అబద్ధం చెప్పాడంట చారి. వాడితో నిత్య నిజం చెప్పించిందంట. ఆ లారీ డ్రైవరే కిడ్నాపర్స్ చెప్పారని జైని కారుతో సహా లిఫ్ట్ చేశాడంట. ఆ కిడ్నాపర్స్ ఎవరు మేడం? సార్ని ఎందుకు కిడ్నాప్ చేశారండి? అభిని ఎత్తుకెళ్ళింది కూడా వాళ్ళేనా? తెలీదు చారి, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. బిజినెస్ రైవల్సే ఈ కిడ్నాప్ చేశారనుకుంటే 8 years నుంచి జై బిజినెస్ లో అసలు యాక్టివ్ గానే లేడు. అవును మేడం, ఈ మధ్య జయసార్ ఏ కొత్త ప్రాజెక్టు హ్యాండిల్ చేయలేదండి. పోనీ మనీ కోసం కిడ్నాప్ చేశారనుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి బెదిరింపు కాల్ రాలేదు. ఇదివరకు చేసినట్టే సారే సెల్ఫ్ కిడ్నాప్ అయ్యారేమో మేడం? లేదు చారి, అభి కనిపించకుండా పోయాడు. ఈ టైంలో జై అలాంటి స్టంట్ చేయడు. కానీ సార్ని బయట శత్రువులు ఎవరో కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదు కదా మేడం? ఏదో జరిగింది చారి, మనకి శత్రువులు ఎవరో ఉన్నారు. వాళ్ళెవరైనా నిత్యా మేడం గారు కనిపెడతారు మేడం. పోలీసులు చేయలేని పని నిత్యా మేడం గారు చేశారంటే గ్రేట్ మేడం. అది చాలా తెలివైంది చారి, కానీ దాని బుద్ధి పెడతో పట్టింది. జై మీద పిచ్చి ప్రేమతో క్రియేటివ్ జీనియస్ అవ్వాల్సింది పోయి క్రిమినల్ అయ్యింది. దాని ఆలోచన మారిపోయి తప్పుదో వైపు వెళ్తుంది. బాధపడకండి మేడం, జైసార్ నిత్యా గారిని మంచివారిలా మారుస్తారు. మంగా మేడం గారిలా నిత్యా గారు మంచి మనిషి అవుతారు. ఆ ఆశతోనే ఉన్నాను చారి, జై మీద నమ్మకంతో ఉన్నాను. కానీ జైకిలా అయ్యింది. తనెప్పుడు తిరిగొస్తాడో, ఈలోగా ఏం జరుగుతుందో భయంగా ఉంది. మంగా మేడం గారిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం మేడం, మీరేం వరి అవ్వకండి. మంగని కంటికి రెప్పలా కాపాడుకోవాలి చారి. కొడుకు దూరమై, భర్త దూరమై, చిన్నపిల్ల దివ్యతో మంగ ఎంత బాధపడుతుందో. తనని ఓదార్చాల్సిన నేను కూడా ఇలా దూరంగా ఉన్నాను. మీ కుటుంబమే మంగకి అండగా ఉండాలి చారి. జై అభి తిరిగొచ్చే వరకు మంగని సముదాయించాలి. ఆ సంగతి మాకు వదిలేండి మేడం. మంగా ఓకే చారి, నేను చెప్పింది చెయ్యి. బీ కేర్ఫుల్, వెళ్ళరా. సరే మేడం, ఉంటానండి. హలో మేడం. వెయిట్ చారి, మా మామ్తో ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు మేడం, మీరు ఆ లారీ డ్రైవర్తో నిజం చెప్పించారట కదండి. జైసార్ని ఎవరో కావాలని కిడ్నాప్ చేశారట కదండి. ఆ విషయం గురించే మరింత ఎంక్వైరీ చేయమని మేడం గారు చెప్తున్నారండి. అంతేనా? లేక నేను రాగానే టాపిక్ మార్చేశారా? అవును, మీ ఇంట్లో ఉంటుందే ఆ జానకిదేవి, ఎలా ఉంది? అభి కనిపించట్లేదని ఏడుస్తుందా? అవును మేడం, అభికి తోడు జైసార్ కూడా మిస్ అయ్యారని ఆవిడ మరింతగా కుమిలిపోతున్నారండి. జై మిస్ అయితే ఆవిడకెందుకు బాధ? అంటే బేబీ, అభి కోసం వెళ్లి జై ప్రమాదంలో పడ్డాడని తను బాధపడుతుంది. ఓకే మేడం, నేను బయలుదేరుతానండి. ఆల్ ది బెస్ట్ చారి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ బేబీ, పోలీసులకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నేనేం చేసినా నీకు వెంటనే తెలిసిపోతుంది కదా మామ్. బేబీ, ఐ మీన్ ఆ ఏసీపీ నీకు మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తున్నాడు కదా. నేనే చెప్పమన్నాను బేబీ. గుడ్. నేను కూడా తనతో ఒక మాట చెప్పి వచ్చాను మామ్. జైని పట్టుకోవడం తనకి చేత కాకపోతే నేను పట్టుకుంటాను అని ఆల్మోస్ట్ ఛాలెంజ్ చేసొచ్చా. పోలీసులతో గొడవ అంత మంచిది కాదు బేబీ, వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వు. ఎనీవే, థ్యాంక్ యూ. విశ్వాసంలో కుక్కల్ని మించిపోయారు మీరు.
అండ్ రిలేషన్షిప్స్ అనుకున్నాను. బ్లడ్ రిలేషన్షిప్స్ అన్న మాట. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నాకు అంతా అర్థమైంది. ఇది పిల్లలు బ్రతికే ఉన్నా జై నాతో పెళ్లి కొప్పుకొని నన్ను బఫూని చేశాడన్నమాట. మా మామ్ కూడా ఈ డ్రామాకి డప్పు కొట్టిందన్నమాట. నేను తెలివి తక్కువ దానిలా జైతో పెళ్ళవుతుందని మురిసిపోతూ మోసపోయానన్నమాట. చెప్తా నన్ను చీట్ చేసిన ఒక్కొక్కళ్ళని చంపేసి నేనేంటో చూపిస్తా. మీరెవరండి? నాలా ఎందుకున్నారు? నీలాగా నేనుండడం అంటే నాలాగే నువ్వున్నావు. మీలా నేనెందుకున్నాను? ఎందుకంటే నా కోసం చావడానికి. చచ్చావనుకున్నానే. 2 సార్లు చంపినా మళ్ళీ బ్రతికొచ్చావు. అమృతం ఏమైనా తాగావా? లేదా వీళ్ళందరూ అన్నట్టు నువ్వేమైనా దేవతవా ఏంటి? పైకి పోకుండా ఉండడానికి పైనుంచి దిగొచ్చావా ఏంటి? మీరేమంటున్నారండి? ఏమీ తెలియనట్టు ఏం నాటకాలు ఆడుతున్నావు? నన్నే గుర్తుపట్టలేనంత పర్ఫార్మెన్సా? నేను గతం మర్చిపోయానండి. ఓ మళ్ళీ ఇదొక నాటకమా? నాటకం కాదు మేడం, నిజమండి. మేడం గారు నిజంగానే గతాన్ని మర్చిపోయారండి. అవును మేడం, తనకు మీరు మాత్రమే కాదు, మీ అమ్మగారు జైసారు కూడా గుర్తులేరు. జయంకులు స్వరూప ఆంటీ రోజు వచ్చి మేడం గారికి కొంచెం కొంచెం గతాన్ని గుర్తు చేస్తున్నారు ఆంటీ. ఓ ఇదా అసలు విషయం? ఏంటే చెప్పు, ఫెయిల్ అయిందా? అసలు నీ లైఫ్ పెద్ద ఫెయిల్యూర్. పుట్టుకతోనే తల్లికి తండ్రికి చెల్లికి దూరం అయ్యావు. పెళ్లి చేసుకుని భర్తకి దూరం అయ్యావు. పిల్లల్ని కని వాళ్ళకి దూరం కాబోతున్నావు. అయినా నువ్వెందుకే ఇంకా బతుకున్నావు? ఏం సాధించడానికి? నన్ను సాధించడానికా? నన్ను గెలవడానికా? అది నీ తరం కాదు అని ఎన్ని జన్మలెత్తినా పై చెయ్యి నాదే అని ఈ జన్మలోనే నీకు అర్థమై ఉండాలి కదా. అయినా కూడా పదే ఎందుకే బతికొస్తున్నావు? నువ్వేమైనా ఫీనిక్స్ పక్షివి అనుకున్నావు? లేదండి, ఇంట్లోనే ఉన్నారనుకున్నాను. అభిని వెతకడానికి వెళ్ళారేమోనన్నారు. అలా వెళ్ళుంటే మనతో మాట చెప్పేవారు కదరా. చెప్పా పెట్టకుండా వెళ్ళారంటే ఎటు వెళ్ళినట్టు? ఏమిటండి, మొన్న అభి, నిన్న జైసారు, ఈ రోజు వీళ్ళు వరుసగా ఒక్కొక్కరు మాయమవుతున్నారేమిటండి? నాకేదో భయంగా ఉందండి. అమ్మా, అభి ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. అభి కోసం వెళ్ళిన ఆయన కూడా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. అయినా అన్నయ్య
నన్ను చూడాలనుంది. ఈ రోజు చూడాలి. అమ్మా హారతి తీసుకోండి. పంతులు గారు, అమ్మవారి జాతరకి మీలాగే ఎంతో మంది భక్తులు ఈ రోజు రాత్రి గుడికి వస్తారు. తమ కోరికలు తీర్చమని అమ్మవారిని వేడుకుంటారు. ముడుపులు కట్టి, నిప్పులపై నడిచి, నేలపై భోంచేసి, పొర్లుదండాలు పెట్టి, కొరడాలతో కొట్టుకుని ఇలా రకరకాలుగా అమ్మని ఆరాధిస్తారు. అమ్మ అన్నీ చూస్తుంది. బారులు తీరిన భక్తుల కోరికలు నెరవేరుస్తుంది. పంతులు గారు, గుడిని శుభ్రం చేయడానికి పనివాళ్ళు కావాలన్నారు కదా, ఆ పని నేను చేయొచ్చా? మీరా పనులు చేస్తారా అమ్మా? చూడటానికి పెద్దింటి ఆడపడుచులా ఉన్నారు. నేను పెద్దింటి దాన్నో పేదదాన్నో ఆ అమ్మకే తెలియాలి. అయినా గుళ్ళో పేద గొప్ప అన్న తేడా ఏముంది? అందరూ సమానమే. నేనే గుడిని శుభ్రం చేస్తాను. నేను కూడా చేస్తానమ్మా. ఇద్దరం కలిసి చేద్దాం. పాపం ఈ తల్లి బిడ్డలకి ఏం కష్టం వచ్చిందో ఏమో. అమ్మా, వీళ్ళ బాధ నువ్వే ఆలకించాలి. అలాగే తల్లి, మీకు అమ్మ అనుగ్రహం ఉంటుంది. నాకు తెలిసి మంగా మేడం గారు దివ్య చేసిన పాపిష్టి పనులకు మిమ్మల్ని ఏం చేయాలి? ఏం చేయాలి? మిమ్మల్ని మిమ్మల్ని చంపి నేను జైలుకి వెళ్తాను. నన్ను ఆపక మీనాక్షి, నువ్వు వదలరా చార్కేశావు. నన్ను వదలు. వాళ్ళని చంపి మీరు పాపం మూట కట్టుకోకండి, మీకు పుణ్యం ఉంటుంది. అవునన్నారు. పడేయండి, పడేయండి అన్నారు.
నేనెవరండి? జైసార్ దగ్గర పనిచేసే ఆఫ్టర్ ఒక జీతగాడిని. ఆయన వల్లే మా బతుకులు బాగుపడ్డాయని మా జీవితాల్ని ఆయన పాదాల దగ్గర పెట్టాం. ఆయన కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధం. బయట వాళ్ళు మేమే ఇంత చేస్తుంటే ఆయన మేనత్త మావయ్యలు మీరెంత చేయాలండి? ఆ ఇంటి మనుషులుగా ఉంటున్నారు, ఆ ఇంటికి మీరు ఎంత చేయాలి? మంగా మేడం గారు బ్రతికే ఉన్నారని జైసార్కి తెలిసినట్టు మాకెందుకు చెప్పలేదు అని మీరు అంటున్నారే. మరి మంగా మేడం గారి గురించి మీకు ఎప్పుడో తెలిసినా సార్కెందుకు చెప్పలేదండి? పైగా చెబితే నేను చనిపోతానని నా భార్యని కొడుకుని బెదిరించారే. ఇది మోసం కాదా? ఇది ద్రోహం కాదా? ఎవరి కోసం ఈ నిజాన్ని దాచిపెట్టారండి? ఎవరి కోసం దాచిపెట్టారు మీరు? మంగా మేడం గారు దేవత. ఆవిడికి మీరు ద్రోహం చేశారని తెలిసినా ఆవిడ మిమ్మల్ని ప్రేమించారు, మిమ్మల్ని సొంత తల్లిదండ్రుల్లా చూసుకున్నారు. అలాంటి మనిషిలా మీరు ఎన్నాళ్ళు మోసం చేశారు? గతం మర్చిపోయినా మీకు మంగా మేడం గారి కోసం జైసార్ మంచితనం వల్లే మీరు ఇంకా ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళకి నిజం తెలిసినట్టు మీకు తెలిస్తే మీరెక్కడ గిల్టీగా ఫీల్ అవుతారోనని, ఇంట్లో చెల్లిపోతారేమోనని మిమ్మల్ని భరిస్తున్నాడండి ఆయన. మా దగ్గర బయటపడినట్టు మీరు బామ్మగారి దగ్గర, కల్పనా మేడం దగ్గర, స్వరూప మేడం దగ్గర బయటపడ్డారనుకోండి, ఆ చూపులు మీరు తట్టుకోలేరండి, తట్టుకోలేరు. ఆ మాటలు మీరు వినలేరు. అసలు మీరు ప్రాణాలతోనే ఉండలేరు. జైసార్ స్థానంలో నేను కనుక ఉండుంటే ఈ పాటికి మిమ్మల్ని చంపేసేవాణ్ణి, చంపేసేవాణ్ణి. ఇంతవరకు ఎన్నో తప్పులు పాపాలు చేశారు. ఇకనైనా మంచిగా ఉండండి, లేదంటే మీ కర్మ. వెళ్ళిపోండి. ఇంకొక క్షణం నా ముందుంటే నేను మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళండి, వెళ్ళిపోండి. ఏమండి, ఏమండి? పిలవరా మీ నాన్నని, పిలవరా మీ అమ్మని అన్నారుగా. ఇప్పుడేంటి బావురు కప్పల్లో నోరెళ్ళు పెట్టారు? వెళ్ళండి అంకుల్, వెళ్ళిపోండి ఆంటీ. మళ్ళీ మా నాన్నగారు వెనక్కి వచ్చారంటే కార్లో వెళ్లే బదులు డిక్కీలో వెళ్లాల్సి వస్తుంది. జై అంకుల్ తిరిగి వచ్చాక మీ జాతకం ఎలా ఉంటుందో వెళ్ళా.